హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ఇవాళ మనం ఎక్కడున్నాము అంటే డాక్టర్ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్ దగ్గర అయితే ఉన్నాము. సో చాలా మంది కూడాను స్పైన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారందరికీ కూడా ఒక సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో అయితే దీనికి సంబంధించినటువంటి డాక్టర్ తేజ కైరోప్రాక్టిక్ అట్ ది సేమ్ టైం ఫిజియోథెరపిస్ట్ మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. సో మంచి సర్వీస్ అయితే చేయడం జరుగుతుందని చెప్పుకోవాలి. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది కూడాను సో డెలివరీ టైమ్స్లో సో ఎనస్థీషియా ఇవ్వడం వల్ల పెయిన్స్ అనేవి తెలియవు, తర్వాత వచ్చేటువంటి పెయిన్స్ అన్నిటిని కూడాను సో ఎనస్థీషియా వల్ల వచ్చాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఆర్ ఎల్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా అని చెప్పి వీటికి కారణాలుగా మనం చూస్తూ ఉన్నాం, స్టడీస్ చెప్తూ ఉన్నాయి. సో ఏమై ఉంటాయి రీజన్స్ వీటికి? అంటే ఇక్కడ ఏంటి అంటే చాలా మంది అడిగే క్వశ్చన్ అండి, మీకనే కాదు, చాలా మంది ఉమెన్ ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో ఏంటంటే ఎనస్థీషియా స్పైనల్ ఎనస్థీషియా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవును, వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా వరకు అంటే నెక్స్ట్ 2 months 3 months ఒక 1 year ఈ పెయిన్ ఉన్నా కూడా ఆ బ్యాక్ దగ్గర ఆ రీజన్ లో ఈ ఎనస్థీషియా ఇవ్వడం వల్లనే పెయిన్ ఉంది అనేది చాలా మంది అంటూ ఉంటారు కదా. సో ఇందులో ఏది ఫ్యాక్ట్ అనేది చూడాలంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎనస్థీషియా ఎఫెక్ట్ అనేది 3 to 6 hours ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆ పెయిన్ కూడా మాక్సిమం ఒక 24 hours కానీ మాక్సిమం ఒక 1 week ఉంటుంది ఆ నీడిల్. లేదా అంటే ఇక్కడ ఏంటంటే నీడిల్ పాత్లో ఆ నీడిల్ ప్రిక్ చేస్తుంటాం కదా, ఆ మల్టిపుల్ టైమ్స్ నీడిల్ ప్రిక్ చేయడం వల్ల ఏమన్నా మనకి ఇంజురీ అయి పెయిన్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఇది ఏమన్నా మనకి ఆ డిస్క్ దగ్గర ఏమైనా ఇంజురీ, అది కాకపోతే 1% ఛాన్సెస్ అనమాట. అక్కడ ఏమైనా ఇంజురీ అయి డిస్క్ బల్జ్ వచ్చే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది, అది కాకపోతే 1% ఛాన్సెస్ అనమాట అది. కానీ 99% ఏంటంటే ఈ ఎనస్థీషియా ఇచ్చే వల్ల వచ్చే పెయిన్ మాక్సిమం అది 24 hours వరకే ఉంటుంది మనకి. 3 to 6 hours నుంచి 24 hours మాత్రం ఉండే ఛాన్సెస్ మాక్సిమం ఒక 1 week ఉంటుంది అనమాట. సో అదర్వైజ్ ఏంటంటే ఇది మల్టిపుల్ టైమ్స్ ఈ నీడిల్ ప్రిక్ అవుతే ఏమైనా డిస్క్ దగ్గర ఆ డిస్క్ బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఈ ఎనస్థీషియా వల్ల పెయిన్ వచ్చే ఛాన్సెస్ 99% తక్కువేనండి. చాలా మంది ఏమవుతుందంటే ఎనస్థీషియా వల్లనే పెయిన్ వచ్చింది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఈవెన్ సర్జరీ అయిన కేసెస్ కూడా ఉన్నాయట. మా దగ్గర సర్జరీ అయ్యి మళ్ళీ వస్తున్న కేసెస్ కూడా 6 months తర్వాత మళ్ళీ వచ్చే కేసెస్ కూడా చూస్తుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడే వాళ్ళు కొంచెం ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీసి చూసుకుంటే అక్కడ అది మామూలు మస్కులర్ పెయినా లేదంటే ఏమైనా డిస్క్ బల్జెస్ ఉన్నాయా, సో దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది సర్జరీకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ముందే కొంచెం కేర్ తీసుకుంటే ఇప్పుడు మాక్సిమం అది 1 month 2 months కన్నా ఎక్కువ రోజులు ఉండదు, అది సమ్ మంత్స్ నుంచి అలానే ఉంది, దాని అంటే అది కంటిన్యూస్ గా వస్తూ ఉంది. ఈవెన్ డ్యూరింగ్ యాక్టివిటీస్, ఈవెన్ డ్యూరింగ్ రెస్ట్. కొంతమందికి ఏంటంటే ఈవెన్ బ్యాక్ నుంచి లెగ్ లో రేడియేట్ అయిపోతుంటుంది, అండ్ లెగ్ లో హెవీనెస్ ఉంటుంది, అండ్ నమ్నెస్ ఉంటుంది, అండ్ బర్నింగ్ సెన్సేషన్. ఒక 5 నిమిషాలు నుంచుంటే కూడా ఏమవుతుందంటే నుంచోలేక లెగ్ షివరే మళ్ళీ కూర్చునే పరిస్థితి వస్తుంది అనమాట. ఇది ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే అక్కడ వరకు ఈ ప్రాబ్లం మనం తీసుకురాకుండా ముందుగా నా పెయిన్ వస్తే దేని వల్ల వస్తుందని డయాగ్నోస్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అది ఏమవుతుందంటే ఎక్కువ డ్యామేజ్ అవుతే 100%లో 100% క్యూర్ చేయడం జరగదు. ఒక 50% or 60% క్యూర్ అవుతుంది, ఆ 40% ప్రాబ్లం అనేది అలానే ఉండిపోతుంది. సో ముందుగానే కేర్ తీసుకుంటే ఏమవుతుందంటే 100కి 100% ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట. చాలా మందికి ఇదే డౌట్ ఉంటుంది, ఆ టైంలో దీని వల్లనే వస్తుందని. దానివల్ల వచ్చే పెయిన్ ఒక 1 or 2 weeks ఉండొచ్చు మ్యాక్స్ అంతే, లేదంటే 24 hours ఉంటుంది, కానీ మంత్స్ ఈ ఇయర్స్ ఈ పెయిన్ అనేది ఉండదు ఆ స్పైనల్ ఎనస్థీషియా వల్ల. సో 24 hours or 1 week తర్వాత వచ్చే ఎక్స్టెండ్ అయితే కనుక అది ఆబ్వియస్లీ మనం నియర్ బై డాక్టర్ కన్సల్ట్ చేయొచ్చు. ఆ డిస్క్ బల్జ్ రావచ్చు, లేదంటే లోకల్ మస్కులర్ పెయిన్, దాన్ని మనం ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి చూడొచ్చు అనమాట. అండ్ కిందకి ఏమైనా రేడియేట్ అవుతుంది లెగ్స్ లోకి డ్యూరింగ్ మూవ్మెంట్స్, ఏమైనా ఇప్పుడు మూవ్ అవుతున్నప్పుడు ఏమైనా కిందకి రేడియేట్ అవుతుంది, యాక్టివిటీస్ లో ఒక లెగ్ మొత్తం నమ్నెస్ వస్తుంది అంటే అది డిస్క్ బల్జ్ పెయిన్ ఉండొచ్చు. దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే మనకి అన్ని డిస్క్ బల్జెస్ లో ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ లో లెగ్ లో రేడియేట్, ఈవెన్ సాక్రోలైటిస్ అంటాం, ఈ సాక్రోలైటిస్ లో కూడా ఈ పెయిన్ అనేది కిందకి రేడియేట్ అవుతుంది లెగ్ లోకి. అది దేని వల్ల వస్తుంది ఈ స్పైన్ లో అని చెప్పి దాన్ని కూడా డిఫరెన్షియేట్ చూసి ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇనిషియల్ గా ఎలా డిటెక్ట్ చేయొచ్చు దీన్ని? మన ఎంఆర్ఐస్, ఎక్స్రేస్ అండ్ ఫిజికల్ గా కొన్ని టెస్ట్ ఉంటాయి అన్నమాట. లెసెక్సైన్ అంటాం, ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటాం. సో అలానే అండ్ అదర్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ తో మనం చూసుకొని ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి దీన్ని మనం చూస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీ దగ్గరికి రావడం జరుగుతుంది పేషెంట్స్. సో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే థెరపీస్ కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్, అలానే మనకి ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కావచ్చు,
కావచ్చు, ఆక్యుపెంచర్ అండ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో అడ్వాన్స్డ్ మెషినరీస్ కూడా యూస్ చేస్తామంట. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి కాంబినేషన్స్ అనేది ఇస్తాం మనం థెరపీస్ అనేది. ఇది కంప్లీట్ గా మనం ఎరాడికేట్ చేయొచ్చా? చేయొచ్చండి చాలా వరకు. అందుకే ఇక్కడ మన క్లినిక్ లో ఏం చెప్తామంటే, ఫస్ట్ పేషెంట్స్ వస్తారు కదా, మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో ఏం చేస్తామంటే పేషెంట్ రివ్యూస్ పోస్ట్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మన క్లినిక్ లో డైరెక్ట్ గా ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్న పేషెంట్స్ తో కూడా మాట్లాడచ్చు వీళ్ళు. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ మనం తగ్గుతున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనకి తగ్గుతున్నప్పుడు మనం హైడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పేషెంట్స్ తో కూడా ఇక్కడ మాట్లాడచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అలాంటి ప్రాబ్లమ్స్ తోనే ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఒక 4-5 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ 50% క్యూర్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే. సో ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు డిస్క్ బల్జ్ పెయిన్ అని చెప్పి అనుకుంటున్నాం కదా. సో ఇది మీ దగ్గరికి వచ్చిన తర్వాత కావచ్చు, అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి రికవరీ అవుతుంది? ఇది డిపెండ్స్ అండి, ఈ సివియారిటీ బట్టి డిపెండ్స్ మాట. మనకి ఎలా ఉంటుందంటే కొంతమందికి 2 days లో క్యూర్ అవుతుంది, కొంతమందికి 20 days పట్టచ్చు, కొంతమందికి 1-2 months కూడా పడుతుంది, కొంతమందికి ఎక్కువ టైం కూడా పట్టచ్చు. కొన్ని కేసెస్ 1-2 sessions లోనే క్యూర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే సివియారిటీ డిస్క్ హెరినియేషన్ అంటే ఎంత మనకి ఎఫెక్ట్ అయింది, అక్కడ డిస్క్ ఎంత ఎఫెక్ట్ ఉంది, అండ్ డీజనరేషన్ ఎంత అయింది అనే దాని మీద అది మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైన్. సో ఇట్లాంటి జరగకుండా ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా మీరు? ప్రికాషన్స్ అంటే ఇప్పుడు బెండ్ హెవీ వెయిట్ స్లిప్ చేయడం అవాయిడ్ చేసుకోవాలి, అండ్ పోస్చర్ మెయింటైన్ చేసుకోవాలి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవాలి. ఓకే. అండ్ రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. ఇది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. యా ఫైన్. సో మరి మీ యొక్క ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం మాట్లాడచ్చండి. ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే పేషెంట్ ఏంటంటే ఈజ్ ఐటీ ఎంప్లాయ్. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి సఫర్ అవుతున్న, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ L4 L5 S1 దగ్గర డిస్క్ అనేది హెరినేషన్ అనమాట బయటకు వచ్చి పక్కన నర్వ్ పైన ప్రెస్ అయ్యి ఆయన ఒక 5-10 నిమిషాలు కూర్చోవాలన్నా నుంచోవాలన్నా లెగ్ మొత్తం నమ్నెస్, హెవీనెస్, బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసేది అనమాట. సో అదే ప్రాబ్లమ్ తో మన దగ్గరకు వచ్చారు. మన దగ్గర రాకముందు ఆయన 1.5-2 months నుంచి లీవ్ లో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చి 15 days అవుతుంది. లాస్ట్ 2 days నుంచి ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఒక 2 hours కూర్చున్నా, 1 hour నుంచున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అనమాట. సో అదే పేషెంట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, అదే పేషెంట్ తో మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు కొన్ని మన కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ చేద్దామండి, ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని ఒక ఐడియా కోసం. ఓకే. ఇప్పుడు నా వైపు తిరిగి పడుకోండి. హాయ్ అండి, మీ పేరు? హేమంత్ అండి నా పేరు. సో ఏంటి మీ ప్రాబ్లం? యాక్చువల్గా నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఎక్కువసేపు కూర్చోవడం, వర్క్ చేయడం వల్ల నాకు సివియర్ గా బ్యాక్ పెయిన్ వచ్చింది. నేను దాదాపుగా 2 years నుంచి సఫర్ అవుతున్నా. అయితే నేను అందరిలాగే నెగ్లెక్ట్ చేసిన దాని గురించి. 6 months బ్యాక్ ఇంకా సివియర్ అయింది. అది ఎంతవరకు అంటే ఆ నొప్పి నా కాల్లో వరకు తిమ్మిర్లా వచ్చేది అనమాట. దీనివల్ల ఎక్కువసేపు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. ఓకే. అయితే మా ఫ్రెండ్ సజెషన్ తో ఒక 2-3 clinics విజిట్ చేశాను. ఓకే. అయితే ఎక్కడా నాకు రిలీఫ్ అనిపించలేదు. అయితే ఇలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే క్లినిక్ చూసి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను. ఓకే. ఒక 15 days నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఓకే. యాక్చువల్గా ఏమైందంటే నేను 2 months క్రితం నాకు లీవ్ కూడా పెట్టేశాను అనమాట. అవునా? ఆఫీస్ కి కూర్చోవడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం 15 days నుంచి స్టార్ట్ చేసా. ఆఫ్టర్ ఇప్పుడు నేను 2 days నుంచి వర్క్ కూడా చేసుకోగలుగుతున్నా. అవునా? అంటే మొత్తం రికవరీ అయిపోయిందా? 90% వరకు నేను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నా. సో మరి ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారు ఏంటి? ఇక్కడ కొన్ని మిషనరీతో పాటు మాన్యువల్ థెరపీ కూడా ఇచ్చారు. ఓకే. కొన్ని ఎక్సర్సైజెస్ కూడా సజెస్ట్ చేశారు నాకు. గ్రేట్. దాంతో చాలా రిలీఫ్ అనిపించింది. మరి మీలాగా ఇటువంటి బాధతో బాధపడుతున్న వారందరికీ సజెస్ట్ చేస్తారా? అది ఇప్పుడు ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు నాలా అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమ్మీడియట్ గా సజెషన్ తీసుకోండి. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా బయటపడొచ్చు. సో మరి హేమంత్ గారు ట్రీట్మెంట్ తీసుకోక ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? నేను 15 days నుంచి అయితే ముందు ఒక 2 minutes కూడా ప్రాపర్ గా కూర్చోలేకపోయేవాడిని. ఓకే. ఇప్పుడైతే నేను 2 days బ్యాక్ నుంచి
నేను 2 hours కంటిన్యూస్ గా కూర్చుని వర్క్ చేసుకోగలుగుతున్నా. నేను 2 years బ్యాక్ ఎంత కంఫర్ట్ గా కూర్చుని వర్క్ చేసుకునేవాడిని, ఇప్పుడు అంత కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా. నేనైతే పక్కాగా డిఫరెన్స్ అయితే చూపిస్తున్నా. సో ఇది మనం చూస్తున్నాం కదా. సో డాక్టర్ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్ లో సో పేషెంట్స్ తో కూడా డైరెక్ట్ గా మాట్లాడించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో గైస్, సో పేషెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు పూర్తిగా రికవరీ కూడా అయ్యారని చెప్పి. సో దట్స్ ఇట్. సో మరి మీరు కూడా ఒకవేళ స్పైన్ తో కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే సో కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.